అంగరంగ వైభవంగా పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం వారి క్రిస్మస్ సెలబ్రేషన్స్. స్థానిక పొద్దుటూరు పట్టణంలో చౌటేపల్లి బైపాస్ ఆపోజిట్ పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరంలో లైటింగ్ స్టార్స్, డెకరేషన్స్, పశువుల పాకతో పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం ఆకర్షించబడింది. అంతేకాకుండా వందలాది మంది విశ్వాసులతో మందిరం అంతా కిక్కిరిసిపోయింది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్కిట్ ద్వారా, నాట్యాల ద్వారా మరియు క్యాండిల్ సర్వీస్, అంతేకాకుండా కేక్ కటింగ్ ద్వారా బైబిల్లో ఉండే భక్తులను పోల్చుకొని అలంకరణలతో విశ్వాసులకు ప్రాక్టికల్గా చూపించారు. అనంతరం పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం వ్యవస్థాపకులు పాస్టర్ పీజే భరత్ కుమార్ మాట్లాడుతూ, క్రిస్మస్ శుభదినాలలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి ముఖ్యమైన ఉద్దేశం నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవుడు ఈరోజు పాపంతో నశించిపోయాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపం వాళ్ళని వెంటపడుతుంది. ఆ పాపం మన జీవితాల్లో అశాంతిని, అసమాధానానికి గురి చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మానవుల కోసం దేవాది దేవుడైన యేసుక్రీస్తుగా ప్రభువు ఈ భూమి మీదకి దిగివచ్చాడు. యేసుక్రీస్తు అనగా రక్షకుడు అని అర్థం. కాబట్టి ఆయన నిన్ను రక్షించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. యేసుక్రీస్తు జననం మీ జీవితానికి ఒక రక్షను కలగజేసింది అని ఆయన మాట్లాడారు. అనంతరం దైవజనురాలు సిస్టర్ సునీత భరత్ మాట్లాడుతూ, క్రిస్మస్ దినాలలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యేసు ప్రభువుల వారు ఈ లోకానికి అందరినీ రక్షించడానికి, నశించిపోతున్న మనల్ని రక్షించడానికి, పాపంలో ఉన్న మనలను, చెరలో ఉన్న మనలను, బంధకాల్లో ఉన్న నన్ను విడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించారు. లోక రక్షకుడిగా, ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఈ లోకంలోకి వచ్చాడు అని మాట్లాడింది. తదనంతరం వచ్చిన విశ్వాసులు ఫీడ్బ్యాక్ ద్వారా తన ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిశుద్ధాత్మ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో సంఘ పరిచారకులు, సంఘ విశ్వాసులు, అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి కూడా తరలివచ్చి దేవుణ్ణి ఆరాధించి మహిమపరిచారు. Maria,
ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవుడు ఈరోజు పాపముతో నశించిపోయాడు. పాపం వలన వచ్చే జీతము మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరైతే పాపములో ఉంటారో ఆ పాపము వారిని పట్టుకుంటది, ఆ పాపం వారిని వెంటబడుతుంది, ఆ పాపం వారి జీవితాలలో అశాంతిని, అసమాధానాన్ని గురి చేస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్న మానవుని కోసము దేవాది దేవుడైన యేసు క్రీస్తుగా ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. యేసు అన్న మాటకు అర్థం రక్షకుడు అని అర్థం. సో ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు. నీ ప్రతి పాపము నుండి, పాపం అనేది బంధకం లాంటిది, అది నిన్ను బంధిస్తుంది. కాబట్టి యేసు ప్రభు వచ్చిన కారణం ఏంటో తెలుసా? చెరలో ఉన్న నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సో యేసుక్రీస్తు యొక్క జననము నీ జీవితానికి ఒక గొప్ప రక్షణను కలగజేసింది. అందుకే ఆయన యేసు ప్రభు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. కాబట్టి ఆ మార్గం, సత్యం, జీవమైన యేసుక్రీస్తు నామమందు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. అటువంటి గొప్ప రక్షణ దేవుడు నీకు, నీ కుటుంబానికి ఈ క్రిస్మస్ దినమున దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ దినాలలో మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం. యేసుప్రభు వారి లోకానికి మనందరిని రక్షించడానికి, నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి, పాపలమైన చెరలో ఉన్న మనల్ని, బంధకాల్లో ఉన్న మనల్ని విడిపించడానికి యేసుప్రభు వారి లోకంలో జన్మించారు. లోక రక్షకుడుగా, ఎమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ధనవంతుడైనప్పటికీ మన కొరకు దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. పరమును విడిచి ఆయన ఈ లోకంలోకి దిగి వచ్చాడు. ఎందుకంటే మనం రక్షించడానికి, మన పాపాలు, శాపాలు అన్ని కూడా తొలగించడానికి, పాపంలో ఉన్న మనల్ని రక్షించడానికి యేసు ప్రభువు వారు లోక రక్షకుడుగా జన్మించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థాంక్యూ. ఈ సెమీ క్రిస్మస్ లో మన పాస్టర్ ప్రార్థన గారు చాలా వాక్యం చెప్పినారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి పాపల కోసం వచ్చినారు. ఆయన మన పాపములను మోసుకొని పోవడానికి, తిరిగి తండ్రితో మనల్ని చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ధనవంతుడైన కూడా దరిద్రుడిగా పశుపాకలో జన్మించి ఆయన మన కోసము ప్రాణత్యాగం కూడా చేసినాడు. ఈ క్రిస్మస్ పండుగ వాక్యం చెప్పిన బ్రదర్కు యేసుక్రీస్తు వందనాలు చెప్తున్నాం. ఆ విధంగానే ప్రతి వారు కూడా ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవాలని యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాం. క్రిస్మస్ సంబరాలు పరిశుద్ధాత్మ మందిరంలో చాలా కన్నుల పండుగగా జరిగినాయి. మంచి వాక్యం ద్వారా ఎంతో మేము ఆశీర్వదించబడినాము, తృప్తిపరచబడినాము. అందరిని బలపరిచే విధంగా వాక్యం ఉన్నది. అనేక మందిని దేవుని వైపు మళ్ళే విధంగా దేవుని వాక్యము ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉన్నది. మరి ప్రభు చేసిన కార్యాలను బట్టి కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎంతో మంది ఈ యొక్క ఆనందమును ధరించి ఆనందించి దేవునిలో పరిపూర్ణులు కావాలని దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి కానీ దేవునికి వందనాలు. ఎంతో మంది వచ్చి ఈ యొక్క పండుగ దినంలో మరి ఈ వాక్యం విని ఎంతో మంది తృప్తి పరచబడ్డారు.